నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీ నేతలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బిల్లుకు నిరసనగా ఈ నెల 18వ తేదీన ముస్లిం మైనార్టీ నేతలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ర్యాలీకి సంబంధించిన వినతి పత్రంను సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు. ఈ చట్టం రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఉందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు కోరారు. వక్ఫ్ చట్ట సంరక్షణకు మాత్రమే కాదని రాజ్యాంగ సంరక్షణకు తమ పోరాటమని వారు తెలిపారు. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ వక్ఫ్ చట్ట సవరణ గురించి ఏదైతే 2025లో మనకి అమెండ్మెంట్ అయిందో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే, వాళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ని అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేసి మేడం ద్వారా మనం గవర్నమెంట్కి కూడా రాస్తాము అని. సో దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. కార్యక్రమంలో మజ్లిస్ ఉలామా, జామియత్ ఉలామా ప్రతినిధులతో పాటు దళిత లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాగర్, బౌద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్, తెనాలి పట్టణ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 4 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ డైరెక్ట్గా ఢీకుంటుంది మేడం. అన్నిటి ప్రత్యేకించి రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు. అందువల్ల మేమందరం కుల మతాలకు అతీతంగా మన అన్ని కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు మేడం. మన క్రైస్తవ సోదరులు ఉన్నారు, బౌద్ధిస్ట్ సొసైటీ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు 21 ఏప్రిల్ తారీఖు సోమవారం ఉదయం మన ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం మన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ యొక్క చట్టానికి నిరసనగా మనం 19 ఏప్రిల్ నాడు శుక్రవారం నాడు కుల మతాలకు అతీతంగా మన తెనాలి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో కుల మతాలకు అతీతంగా ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే అవ్వడం వల్ల సెలవు అవడం వల్ల మేడం గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే సోదరులారా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిన మాట వాస్తవం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 ఏ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు వారే సంరక్షించుకునే, వారే మేనేజ్మెంట్ చేసుకునే హక్కుల్ని, అలాగే ఆర్టికల్ 30A ప్రకారం ఈ యొక్క 4 సవరణలు ఇది డైరెక్ట్గా ఢీకుంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మిత్రులారా, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆర్టికల్ 14 అనేటువంటి సమానత్వాన్ని సూచిక చెప్తూ ఉంది. కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకోవాలని ముందుకు వెళ్తామని చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 19(1)C ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉంది. అలాగే మత స్వేచ్ఛ అనేటువంటిది ఆర్టికల్ 25 మరి 26 ప్రకారం ఆ కార్యక్రమాలు చేసుకుంటే మతానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థల ప్రకారంగా కానీ వారి పూర్తి ఆధిపత్యం అనేటువంటిది ముందుకు వెళ్ళమని చెబుతూ ఉంది. అయితే ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేటువంటిది గతంలో మరి మనం గమనిస్తూ ఉంటే మరి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, మరి సుల్తాన్ వంశం, లోడీ వంశం, నిజాములు, ఈ విధంగా వీరందరూ కూడా ముస్లింల యొక్క స్థితిగతులను గమనించి, అంటే ముస్లిం మతస్థుల యొక్క స్థితిగతులను గమనించి వారి యొక్క జీవన విధానాలని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం కోసం ఆ రోజుల్లో మరి విరాళాల ద్వారా, ఆ రోజుల్లో దానం ద్వారా మరి దేవుడికి ఆ యొక్క భూమిని సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అవి ఆ రోజు నుంచి కూడా ఎవరైతే సంస్కరిస్తూ ఉన్నారో, ఎవరైతే వాటిని పరిరక్షిస్తూ ఉన్నారో వాటి ద్వారా మరి విద్య లేని వారికి విద్య, ఆహారం లేనటువంటి ఆహారం, అలాగే ఏదైతే మరి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మరి ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచేటువంటి విధంగా మరి ఆ యొక్క మదరసాలు ఏర్పాటు చేయడం కానీ, మరి అదేవిధంగా మసీదులు ఏర్పాటు చేయడం కానీ, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం కానీ, వీరి యొక్క బాగోగులు చూసుకోవడం కోసం ఆ పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అది ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. పూర్తిగా అన్ని మతాలకి, కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా, అదేవిధంగా అన్ని సంఘాలు కలిసి మరి ముక్తకంఠంతో ఈ తెనాలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క రోజున మెమరాండం ఇవ్వడానికి ఆలస్యమైంది. ఈ రోజున మరి ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ వారికి మెమరాండం అనేటువంటిది సబ్మిట్ చేయడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క వ్యతిరేక కార్యకలాపాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ సమాజానికి విఘాతం కలిగించే పరిస్థితి ఉంది. మరి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో మతాలు, కులాలకు సంబంధించి భిన్నత్వం, ఏకత్వం కలిగినటువంటి భారత రాజ్యాంగ స్వరూపాన్ని నాశనం చేసే స్థితిలో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క చర్యలు మొత్తం తప్పు అని చెప్తూ మరి మెమరాండం ద్వారా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి
ఇవ్వడం జరిగింది. పట్టణంలోని తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందులపేటలోని జెండా చెట్టు రోడ్డులోని తెలుగు యువత కార్యాలయంలో కొల్లూరు శ్రీధర యూత్ పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం పర్యవేక్షణలో మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాకుమన్ను రాంబాబు, టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు గుమ్మడి ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉప్పల కన్నా, కొసరాజు సన్నీ, దినేష్, రావి కార్తీక్, ఆర్ఎస్కే, నాగబోతు నవీన్, జితేష్, దేవినేని రవికుమార్, పామలపాటి బ్రహ్మం, చిట్టిబాబు, గోపికృష్ణ, అన్వేష్, గౌతమ్, పాలడుగు హనీత్, మిల్సీ, హర్ష, రాకేష్, జగదీష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాలు ఎన్ని మా తెలుగు యువత నాయకుడు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మా నాయకుడు ఆలపరాయణ ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చంద్రబాబు నాయుడు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందులపేట తెలుగు యువత కార్యాలయం కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాజకీయ అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడంలో పాల్గొన్న తెలుగు యువత నాయకులకి, కూటమి శ్రేణులకి, కార్యకర్తలందరికీ ముందుగా చంద్రబాబు నాయుడు గారి తరఫున శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ కానీ, అభివృద్ధి కానీ ఎంతో గర్వనీయం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య పెన్షనర్లు సంక్షేమ సంఘం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు 125 జూనియర్ కళాశాలలకు సంబంధించి 10,000కు పైగా ఉన్న పెన్షనర్లు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం అన్ని జిల్లా మరియు మండల కేంద్రాలలో వినతి పత్రం అందించి తలపెట్టిన కార్యక్రమంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతి పత్రం అందజేశారు. 2018 జూలై నుండి రావాల్సిన డిఆర్ ఎరియర్స్ మరియు 11వ పిఆర్సీ ఎరియర్స్ను విడుదల చేయాలని, 2019 నుండి పెన్షన్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 7% నుండి 10% మరియు 12 నుండి 15%కు రెస్టోరేషన్ చేయటం, ఈహెచ్ఎస్ క్రింద హెల్త్ కార్డు మీద అన్ని హాస్పిటల్లో అన్ని వ్యాధులకు వైద్యం అందించడం, మెడికల్ రియంబర్మెంట్స్ 2 నుండి 5 లక్షలకు పెంచాలని, ఎయిడెడ్ గంగా మామకు సంబంధించిన పెన్షనర్లు అందరికీ మెడికల్ రియంబర్మెంట్స్ అమలు చేయాలని, 12వ పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి ఐఆర్ని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఆర్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు 125 ఎయిడెడ్ జూనియర్ కళాశాలకు సంబంధించి 10,000కు పైగా ఉన్న పెన్షనర్లు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం 21/4/25 సంవత్సరంలో సోమవారం నాడు గ్రీవెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రములు మరియు మండల కేంద్రముల సంబంధిత అధికారులను కలిసి తమ గ్రీవెన్స్ను సబ్మిట్ చేయడం జరిగినదని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా పెన్షన్ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎం రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణ గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల రిటైర్ అయిన పెన్షన్లు కొంతమంది కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలను కలిగించడం మినహా రాష్ట్ర ప్రభుత్వం అందరి పెన్షన్లకు సంబంధించి ముఖ్య ఆర్థిక ప్రయోజనాలు ఒకటి కూడా ఆశించిన విధంగా ఇవ్వలేదు. పెన్షనర్లలో చాలామంది 70 మరియు 75 వయసు పైబడ్డవారే. గత సంవత్సరంలో మాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు. ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు అందరూ వచ్చే సంవత్సరం ఉంటారని గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితులలో మాకు రావాల్సిన న్యాయమైన బకాయిలు ఇవ్వకపోవడంపై మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. 1/7/2018 నుండి రావాల్సిన డిఆర్ఓ ఏరియర్స్ మరియు 11వ పిఆర్సీ ఏరియర్స్ను వెంటనే విడుదల చేయవలను. 12/1/2019 నుండి పెన్షన్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 7% నుండి 10%కు మరియు 12% నుండి 15%కు ఎక్స్పోర్ట్ చేయవలను. ఈహెచ్ఈ కింద హెల్త్ కార్డుల మీద అన్ని హాస్పిటల్లోనూ అన్ని వ్యాధులకు వైద్యం అందించుట, మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తము 2 లక్షల నుండి 5 లక్షలు పెంపొందించుటకు తెలియజేయడమైనది. ఎయిడెడ్ రంగమునకు సంబంధించిన పెన్షనర్లు అందరికీ
మెడికల్ రీఎంబర్స్మెంట్ అమలు చేయుట, 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ను ప్రకటించడము. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎం రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు, తెనాలి యూనిట్ అధ్యక్షులు చంద్రబోస్, సెక్రటరీ కె నాగేశ్వరరావు, జిల్లా సభ్యులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మాకు సమస్యలు కొన్ని ఇంటర్మీడియట్లో పెన్షన్స్ సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటానికి వీలుగా మన ఆర్డీఓ గారిని కలవటానికి, వాళ్ళకి ఇది మెమోరండం ఇవ్వటానికి మేము ఇక్కడ వచ్చాము. అందుట్లో ముఖ్యంగా మాకు పెన్షన్స్ ఎరియర్స్ అనేది గత 7 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వటం లేదు. అదే విధంగా జనవరి 24వ సంవత్సరం జనవరి, జూలై తర్వాత మరియు జనవరి 25వ సంవత్సరానికి డిఏలు కూడా మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ మాకు ఇవ్వటం జరగలేదు. ఈ 9 నెలల నుంచి ఏదో ఈ డిఏ ఎర్రస్లు కూడా ఇస్తారని మేము ఆలోచించాము, కానీ ఇంతవరకు పునరుద్ధరించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వమని మేము కోరుతున్నాము. అట్లాగే మేము దీనికి ఆర్డీఓ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, తర్వాత ఏమైనా ట్రెజరీ ఆఫీసర్కి కూడా మెమోరండం ఇవ్వాల్సిందిగా ఇవ్వటానికి మేము ఇక్కడికి రావడానికి దర్శించింది. స్థానిక 15వ వార్డులో రావి చెట్టు సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసిరెడ్డి సులోచన, సుజాత, పద్మజ, పద్మ, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, రాఘవరావు, శ్రీనివాస్, ఎన్టీఆర్, జగన్, వేణు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమంటే షర్ట్ మడత పెట్టుకోవాలంటే నేను షర్ట్ స్థానిక 15వ వార్డు రావి చెట్టు సెంటర్ నందు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా పార్టీ శ్రేణులు, మహిళా మండలు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పార్టీ అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే స్వీట్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం మహిళా మండలి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొన్న ఘనత మా 15వ వార్డుకి దక్కింది. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకంతో రంగరంగ వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా కోలాహలంగా నిర్వహించడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం 15వ వార్డులో ఘనంగా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. గత 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరెన్నో రాజకీయ ఇది చేయాలని కూడా కోరుకుంటూ మా తెనాలి మున్సిపాలిటీలోని 15వ వార్డు నందు ఈరోజు ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము. మహిళా మండలి అందరూ కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము. ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి పాలతోటి పాలాభిషేకం చేశాం చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత కేక్ కటింగు, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో సుఖశాంతులతో మా రాష్ట్రాన్ని ఇలాగే సుభిక్షంగా పాలించాలని మా ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.